ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న అతిపెద్ద ఆర్థిక కుంభకోణం మద్యం ముడుపుల కేసు ఇప్పుడు ఈ దర్యాప్తు తుది ఘట్టానికి చేరుకుంటోంది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇన్నాళ్లు దోచుకున్న వారి బండారం ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటపడుతోంది. కోట్లల్లో కొల్లగొట్టిన ముడుపుల లెక్కను సిట్ అధికారులు అక్షరాలా తెలుసుకున్నారు. దర్యాప్తు సాగే కొద్దీ ఇల్లీగల్ మనీ ఎన్ని వందల కోట్లలో బయటపడుతుందో అర్థం కాని పరిస్థితి. నకిలీ కంపెనీలు, హవాలా దందా, బులియన్ వ్యాపారం ముసుగులో జరిగినటువంటి బ్లాక్ మనీ వైట్ చేసే కుట్రను సిట్ బద్దలు కొట్టింది. మనీ లాండరింగ్లో కీలక పాత్ర పోషించిన పల్గొట్ట సోదరుల అరెస్టుతో తెర వెనుక ఉన్నటువంటి బడాబాబుల బండారం బయటపడే సమయం దగ్గర పడింది. తప్పిదాలు చేసిన వారి వెన్నులో చలి మరింతగా పెరిగిందా? ఇప్పటికే జైలు పాలైనటువంటి బడాబాబులకు ఈ కొత్త సాక్ష్యాలు మరిన్ని కష్టాలను తీసుకురానున్నాయా? బెయిల్ దొరకడం ఇక అసాధ్యమేనా? ఎవరా నాయకులు? ఏంటా అసలు లెక్కలు? మద్యం కుంభకోణంలో బయటపడ్డ ఆ తాజా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు గతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనుమానించిన అనేక అంశాలు ఇప్పుడు విచారణలో వాస్తవాలుగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో వైసీపీ నేతలు కొల్లగొట్టిన లంచాల సొమ్మును వందల కోట్లలో మనీ లాండరింగ్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. మద్యం ముడుపుల భారీ కుంభకోణం యొక్క మూలాలను పరిశీలిస్తే సుమారు 78 కోట్ల మేర అక్రమ సొమ్మును ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని జస్రాజ్ పల్గొట అలియాస్ పూనం భాయ్ కుమారులు చేతన్ కుమార్ పల్గొట, రోనక్ కుమార్ పల్గొట రూటింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారించింది. నాడు అత్యంత పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు ఈ మనీ లాండరింగ్ కోసం వీరిని సంప్రదించి తమ సేవలకు ప్రతిగా 4% భారీ కమిషన్ చెల్లించినట్లు వెల్లడైంది. మనీ లాండరింగ్ ప్రక్రియకు మార్గం సుగమం చేయడానికి పల్గొట్ట సోదరులు ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ఉపయోగించుకున్నారు. చోక్రా ద్వారా అనేక డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయించడం, వాటి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, తద్వారా అక్రమ సొమ్మును బదిలీ చేయడం వంటివి చేశారు. ఈ ప్రక్రియ నిర్వహణకు చోక్రాకు 0.25% కమిషన్ చెల్లించేవారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులైన రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డిల నియంత్రణలో నడిచిన ఆదాన్, లీలా, ఎస్పీవై డిస్టిలరీల నుంచి 78 కోట్ల నిధులు అనేక దఫాలుగా అనిల్ చోక్రా ఏర్పాటు చేయించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ఈ నిధులను చోక్రా ఎప్పటికప్పుడు విత్డ్రా చేసి చేతన్, రోనక్ కుమార్లకు అందజేసేవాడు. కొన్నిసార్లు నేరుగా వారికి సంబంధించిన వివిధ బులియన్ సంస్థల ఖాతాల్లోకి పంపించేవాడు. ఆదాన్ డిస్టిలరీస్ నుంచి 18.27 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు సహా మొత్తం 77.55 కోట్లు వోల్విక్, క్రిపాటి, నైస్నా, విశాల్ పేరిట ఏర్పాటైన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ అయ్యాయి. అక్కడి నుంచి ఈ నిధులు మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించబడ్డాయి. ఈ నిధుల మళ్లింపు ప్రక్రియను ఇల్లీగల్ మనీని ఎలా మార్పిడి చేశారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. డిస్టిలరీల నుంచి అందిన సొమ్ము మనీ లాండరింగ్ చేయడంలో రోనక్, చేతన్లది ప్రధాన పాత్ర. ఈ అక్రమ లావాదేవీలను చట్టబద్ధంగా చూపించడానికి డిస్టిలరీల ప్రతినిధులు రికార్డుల్లో వస్త్రాలు, ఇతర సరుకులు కొన్నట్లు నమోదు చేశారు. వాటికి అనుగుణంగా అనిల్ చోక్రా 114 నకిలీ ఇన్వాయిస్లు, వే బిల్లులను సృష్టించినట్లు సిట్ గుర్తించింది.
మనీ లాండరింగ్ను కప్పిపుచ్చేందుకు ఎత్తుగడను అనుసరించినట్టు స్పష్టమయ్యింది. సిట్ దర్యాప్తులో బయటపడిన ఈ నకిలీ పత్రాలను విశ్లేషిస్తే ఆయా తేదీల్లో ఆయా నెంబర్లున్న వాహనాలేవీ ముంబై నుంచి ఏపీకి వచ్చినట్లు రికార్డు కాలేదని తేలింది. తద్వారా ఇది పూర్తిగా నకిలీ లావాదేవీలని నిర్ధారణ అయ్యింది. పల్గొట్ట సోదరులు అందిన సొత్తును చివరికి డిస్టిలరీల ప్రతినిధులకు చేర్చగా వారి నుంచి నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఈ లంచాల సొమ్ము నగదు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ చేరినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. బంగారం, నగల వ్యాపారం ముసుగులో ఈ సోదరులిద్దరూ హవాలా దందా నడిపారని సిట్ పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ము మనీ లాండరింగ్ చేయడంలో చేతనా కుమార్ పల్గొట్టది కీలక పాత్ర అని గుర్తించిన సిట్ నవంబర్ 29న విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే చేతన్ బదులు అతని తమ్ముడు రోనక్ కుమార్ హాజరయ్యాడు. సిట్ అధికారులు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు అడగ్గా నిరాకరించడమే కాక వరుసగా 4 రోజుల పాటు దర్యాప్తుకు సహకరించలేదు. చివరకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వకుండా రోనక్ కుమార్ ముంబైకి పారిపోయేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోవడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. క్రియాశీలకంగా వ్యవహరించిన చేతన్ చెప్పే వివరాలతో మనీ లాండరింగ్ కోసం సంప్రదించిన నాటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం సొమ్ముతో పాటు చేతన్, రోనక్ కుమార్లకు సంబంధించిన చాముండా బులియన్ సంస్థ ఖాతాలోకి కేరాజ్ ఎంటర్ప్రైజెస్ నుంచి 375 కోట్లు, న్యూ మౌంట్ గోల్డ్ నుంచి 143 కోట్లు, మలిష్కా గోల్డ్ నుంచి 135 కోట్లు, టిప్పర్ నుంచి 124 కోట్లు కూడా జమయ్యాయి. ఈ నిధులు కూడా మనీ లాండరింగ్ కోసం వచ్చినవేనని సిట్ తేల్చింది. మొత్తంగా 777 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగిందని అంచనా వేస్తోన్న ఈ కేసులో ఇప్పటికే పల్గొట్ట సోదరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐలలో అనేక కేసులున్నాయి. కేసు మూలాల్లోకి వెళుతున్న కొద్దీ గత ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితులైన పల్గొట్ట సోదరుల అరెస్టు, మనీ లాండరింగ్ ప్రక్రియల గురించిన సాక్ష్యాల సేకరణతో సిట్ దర్యాప్తుక కీలక దశకు చేరుకుంది. రాబోయే రోజుల్లో విచారణకు సహకరించని చేతన కుమార్ పల్గొట్ట నుండి రాబట్టే వివరాలు, అసలు లబ్ధిదారులు ఎవరో, అంటే నాటి ప్రభుత్వంలో ఉన్న ఏ రాజకీయ నాయకులకి భారీ లంచాల సొమ్ము చేరిందో అనే అంశాన్ని నిర్ధారించడంలో కీలకం కానున్నాయి. ఈ కేసు కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగిన అత్యంత వ్యవస్థీకృత అవినీతిగా రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తులో ఈడీ, డిఆర్ఐ వంటి కేంద్ర సంస్థలు కూడా తమ దర్యాప్తును వేగవంతం చేస్తే ఈ కుంభకోణం యొక్క పూర్తి స్థాయి రాజకీయ ప్రకంపనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తులో వస్తోన్న ఈ వేగం, స్పష్టమైన సాక్ష్యాల వెల్లడితో ఈ ముడుపుల భాగస్వామ్యంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. హవాలా దందా, మనీ లాండరింగ్ ప్రక్రియల్లో పల్గొట్ట సోదరుల పాత్రను సిట్ నిర్ధారించడంతో అసలు లబ్ధిదారులను గుర్తించడం ఇప్పుడు కేవలం సమయం మాత్రమే. దీంతో ఇప్పటి వరకు కేసు తమ వరకు రాదనుకున్న రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వీరు తమ అక్రమ లావాదేవీల రికార్డులను చెరిపివేయడానికి, తప్పించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలు ఇప్పటికే అరెస్టైన వారిని తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా రోనక్ కుమార్ పాల్గొట్ట అరెస్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడైన నకిలీ ఇన్వాయిస్లు వంటి పక్కా సాక్ష్యాలు ప్రధాన నిందితులైన రాజ్ కేశిరెడ్డి, అవినాష్ రెడ్డిలపై ఉన్న కేసును మరింత బలపరుస్తున్నాయి. ఈ సాక్ష్యాల ద్వారా మనీ లాండరింగ్ కు సంబంధించిన క్రైమ్ యొక్క ఆదాయం, వ్యవస్థీకృత నేరం యొక్క స్వభావం స్పష్టంగా నిరూపించబడింది. సిట్ సేకరించిన ఈ కొత్త ఆధారాలు బెయిల్ మంజూరయ్యే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. కోర్టుల సాధారణంగా అర్ధబలంతో కూడిన నేరాల్లో, ముఖ్యంగా మనీ లాండరింగ్, హవాలా వంటి అంశాలు ఉన్నప్పుడు నిందితుల సాక్ష్యాలను ప్రభావితం చేయవచ్చని లేదా దేశం విడిచి పారిపోవచ్చనే భయంతో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. సిట్ సేకరించిన పాల్గొట్ట సోదరుల బ్యాంకు ఖాతా వివరాలు, నకిలీ బిల్లులు, విచారణకు సహకరించని వైఖరి బెయిల్ దరఖాస్తులను తిరస్కరించడానికి పటిష్టమైన ఆధారాలుగా మారనున్నాయి. తద్వారా ఈ కేసులో నిందితులు చాలా కాలం పాటు జైలులోనే ఉండే పరిస్థితి ఏర్పడనుంది. మొత్తానికి ఏపీ మద్యం కుంభకోణంలో డొల్ల కంపెనీల రహస్యం వీడింది. వందల కోట్ల ముడుపులు ఎలా మనీ లాండరింగ్ అయ్యాయో, హవాలా దందా ఏ విధంగా జరిగిందో సిట్ వివరంగా తేల్చింది. ఈ దర్యాప్తు వేగం మరియు బలమైన సాక్ష్యాలు కేవలం పాల్గొట్ట సోదరులకే కాదు, ఈ అక్రమాల వెనుకున్నటువంటి నాటి ప్రభుత్వ పెద్దల గుండెల్లో కూడా గుబులు పిట్టిస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. త్వరలోనే అసలు లబ్ధిదారులు ఎవరో, ఆ రాజకీయ భాగస్వాములు ఎవరో తేలడం ఖాయం. ఈ కేసు యొక్క తుది తీర్పు రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగిన వ్యవస్థీకృత అవినీతికి ఒక గుణపాఠంగా నిలవనుంది.